సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుంచి కాపాడే వ్రతం వటసావిత్రి వ్రతం. వటసావిత్రి వ్రతాన్ని భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పాటిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మే 30వ తేదీ సోమవారం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. సోమవతి అమావాస్య మరియు శని జయంతి కూడా ఈరోజే. వటసావిత్రి రోజున వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఉపవాసం చేస్తారు. అలాగే మర్రి చెట్టును పూజిస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ వ్రత కథని వింటే చాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అవి తొలగిపోతాయి. మరి ఆ వ్రత కథ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వటసావిత్రి రోజున వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం వటవృక్షాన్ని లేదా మర్రి చెట్టును పూజిస్తారు. పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతాన్ని వివరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాచరణ వెనుక ఉన్న ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం అశ్వపథం మాలతీల అనే దంపతులకు సావిత్రి అనే అందమైన కుమార్తె ఉండేది. సావిత్రికి యుక్త వయసు వచ్చిన తర్వాత తనకిష్టమైన వాడిని వరించేలా తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువుల పాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ద్యుమత్సేనుడు కుమారుడైన సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు తెలుపుతుంది సావిత్రి. సత్యవంతుని ఆయుష్ మరో సంవత్సరమే అని నారదుడు చెప్పినప్పటికీ సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేస్తారు తల్లిదండ్రులు. మెట్టినింట చేరి భర్త అత్తమామలకు సేవ చేయసాగింది సావిత్రి. సత్యవంతుడు ఒకరోజు యజ్ఞ సమిధలు పుష్పాల కోసం అడవికి బయలుదేరగా సావిత్రి భర్తను అనుసరించింది. సమిధలను కోసి చెట్టు దగ్గర సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైందని సావిత్రి గుర్తించింది. కొద్దిసేపటికే యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకొని పోసాగాడు. సావిత్రి కూడా తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వాదించినప్పటికీ భర్త వెంటే తనకు మార్గమని చెప్పి వెళ్తూ ఉండడంతో ఆమె పతిభక్తిని మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు. మామగారికి దృష్టి ప్రసాదించండి అని ఓ వరాన్ని కోరింది సావిత్రి. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూ ఉండడంతో యముడు మరో వరాన్ని కోరుకోమన్నాడు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించండి అని కోరింది సావిత్రి. యముడు వెంటనే తదాస్తు అన్నాడు. అయినా సావిత్రి వెంట వస్తూ ఉండడంతో ఆమె పతిభక్తిని మెచ్చి మూడవ వరం కోరుకోమన్నాడు యముడు. నేను పుత్రులకు తల్లినయ్యేటట్లు వరాన్ని ప్రసాదించండి అని కోరుకుంది సావిత్రి. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న తన భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా వటవృక్షానికి పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరుకుంది. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వటసావిత్రి వ్రతంగా
ఇప్పటి వరకు కూడా ఆచరింపబడుతుంది. ఇక వ్రత విధానంలోకి వెళ్తే, ఈ వ్రతం రోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. భక్తి శ్రద్ధలతో తలారా స్నానం చేసి కొత్త బట్టలను కట్టుకొని చుట్టుపక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వెళ్ళాలి. అక్కడ కడవలతో నీటిని తెచ్చుకొని సమీపంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నీటితో మర్రి చెట్టు మొదల్ని శుభ్రం చేయాలి. ఆ తరువాత మర్రి చెట్టుకు పసుపు కుంకుమలను అద్ది చెట్టు ముందు అందమైన ముగ్గులను వేయాలి. కొబ్బరికాయలు, అరటి పండ్లు, ఇతర పిండి వంటలను నైవేద్యంగా పెట్టి తరువాత 100 దారపు పోగులను చెట్టు మొదట్లో చుట్టాలి. ఈ విధంగా 7 సార్లు ప్రదక్షిణ చేసి తమ భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. తమ అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తున్న వట అంటే మర్రి వృక్షాన్ని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి పూజలు చేయాలి. అత్యంత పవిత్రమైన వృక్షరాజుగా పేరు పొందిన మర్రి చెట్టును బోధి వృక్షమని కూడా పిలుస్తారు. బౌద్ధులు ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. గౌతమ బుద్ధుడంతటి వాడు ఈ వృక్షం కిందే జ్ఞాన విముక్తిని పొందాడు. అలాగే బంధ విముక్తి అయింది కూడా ఈ చెట్టు కిందే. అందుకే ఆ వృక్షానికి అత్యంత ప్రాధాన్యత. వట సావిత్రి పూజలో భాగంగా వటవృక్షం కొమ్మలు విశాలంగా విస్తరించి సేద తీరాలని కోరుకునే వారందరికీ నీడనిచ్చే ఈ వృక్షానికి మళ్ళీ తన భర్త కూడా కుటుంబ సభ్యులకి నీడనివ్వాలని మనసా వాచా కోరుకోవాలి. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు మర్రి చెట్టుకు పూజలు చేసిన తర్వాత ఉపవాస దీక్షలు చేస్తారు. తమ కోరికలకు అనుగుణంగా కొంతమంది ఒకరోజు, మరికొంతమంది ఒక పూట చొప్పున ఉపవాస దీక్ష చేసి వ్రతం చేసుకుంటారు. తమ భర్త ఆరోగ్యం కాపాడి మరో 10 కాలాల పాటు మర్రి చెట్టుల కుటుంబం అంతటికి నీడనివ్వాలని ఈ వ్రతాన్ని జరుపుకోవడం ఎంతో ఉత్తమమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే వటసావిత్రి వ్రతం రోజు ఏమి చేయకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ రోజున నలుపు, తెలుపు లేదా నీలం రంగు గాజులను, అదేవిధంగా ఆ రంగు బట్టలను కట్టుకోకూడదు. వాటిని ప్రతికూలతకు చిహ్నంగా భావించాలి. ఈరోజు ఈ రంగు వస్తువులను వాడకుండా ఉంటే చాలా మంచిది. ఈ రోజున అబద్ధం చెప్పకూడదు. ఎవరి పట్లైనా ద్వేషం, కోపం ఉండకూడదు. అన్ని వ్రతాలలాగే ఈ వ్రతాన్ని కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఉపవాసం ఉండి రావి చెట్టుకు షోడశోపచార పూజ చేసి బ్రాహ్మణుల ద్వారా కథ విని వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం పొందాలి. సాయంత్రం దీపారాధన తర్వాత భోజనం చేయాలి. రావి చెట్టును లక్ష్మీనారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి 5 పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించడం ద్వారా కలకాలం సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏంటంటే, ఏ కారణం వలనైనా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భార్యాభర్తల అభేదానికి అంటే భేదం లేదు అనడానికి అద్భుతమైన నిదర్శనం ఈ వటసావిత్రి వ్రతం.
ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మరి వటసావిత్రి వ్రతం 2022వ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే అమావాస్య తిథి మే 29 ఆదివారం మధ్యాహ్నం 2:54 మొదలై మే 30వ తేదీ సోమవారం సాయంత్రం 4:59 ముగుస్తుంది. ఇక పూజకు అనుకూలమైన సమయం ఏంటంటే మే 30వ తేదీ సోమవారం ఉదయం 7:12 ఈ సమయంలో పూజ చేసినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు పూజ చేయలేని వారు కనీసం ఈ వ్రత కథను విన్నా చాలు, సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు వ్రతాన్ని చేసేవారు ముందు రోజు రాత్రి ఉపవాసం చేయాలి. వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని దేవుణ్ణి స్మరించుకొని పూజా వస్తువులను తీసుకొని మర్రి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మొదట్లో అలికి ముగ్గులు వేసి సావిత్రి, సత్యవంతులను ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలను కానీ ప్రతిష్ఠించుకోవాలి. తరువాత వినాయకుడికి, సావిత్రి సత్యవంతులకి, యమధర్మరాజుకి, బ్రహ్మదేవుడికి వటవృక్షాన్ని పూజించాలి. వటవృక్షం మూలల్లో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు ఉంటారు. కనుక త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది. వటవృక్షానికి దారం చుడుతూ 108 ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించుకోవడంతో పాటు ముత్తైదువులకు, బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఇలా మర్రి చెట్టు చుట్టూ దారాన్ని చుట్టడం వలన మర్రి చెట్టు యొక్క దీర్ఘాయువుతో తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన 5వ తనం వర్ధిల్లుతుందనే ప్రతీకగా స్త్రీలు ఈ విధంగా చేస్తారు. ఈరోజు వటసావిత్రి వ్రతకథను తప్పనిసరిగా వినాలి. ఈ విధంగా చేయడం వలన శివపార్వతుల, లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.